ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను కేంద్ర ఎన్నికల సంఘం పిలవడం ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ కానున్నారు డీజీపీ ఠాకూర్. ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, డీజీపీ ఎన్ని గంటలకు కేంద్ర ఎన్నికల సంఘానికి వస్తారు? ఈసీ డీజీపీని పిలవడానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో ఢిల్లీకి రానున్నారు. ఇంకా ఢిల్లీకి రాలేదు, ఫ్లైట్లో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే సమాచారాన్ని బట్టి ఈరోజు 1 గంటకు లేదా సాయంత్రంలోగా ఏదో క్షణంలో కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ డీజీపీని పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులను కూడా వివరణ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సాక్ష్యాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి, పూర్తిస్థాయి ఎన్నికల సంఘానికి తన యొక్క ఆరోపణల చిట్టాను అందజేసింది. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా డీజీపీ వ్యవహరిస్తున్నారని, అదేవిధంగా చాలా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఒక సందర్భంలో అమరావతి నుంచి దాదాపు 30 కోట్ల రూపాయలను ఒంగోలులో పోలీసుల సమీక్షకు అని పేరు చెప్తూ ఆయన హడావుడిగా బయలుదేరి ఆ డబ్బును చేరవేసే ప్రత్యక్షంగా కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడన్న అంశాన్ని కూడా విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం సాక్ష్యాలతో సహా ఒక ఆరోపణ పత్రాన్ని, అదేవిధంగా ఒక మెమరాండాన్ని కూడా అందజేయడం జరిగింది. ఇదే కాకుండా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కూడా రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీసులు ఆ మేరకు ఆయన హత్యకు కారణమైనటువంటి ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో ఎలాంటి రక్షణ కల్పించలేకపోయారని చెప్పి కూడా మరొక ఫిర్యాదులో ఈ రకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి హత్య ప్రయత్నానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. తొందరపడుతూ దానిపై వ్యాఖ్యలు చేయటం డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారికి తగదన్న అంశాన్ని కూడా తన యొక్క ఫిర్యాదులో కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయడం జరిగింది. ఇదే కాకుండా పోలీస్ అధికారుల పదోన్నతుల విషయంలో కూడా వ్యవహరించిన తీరు పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక మెమరాండాన్ని కూడా అందజేయడం జరిగింది. ఈ 4 అంశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఏపీ డీజీపీ రామ్ ప్రవేశ్ ఠాకూర్ను పూర్తి స్థాయిలో వివరణ కోరనుంది. ఆ మేరకు ఈరోజు కలవటే కాకుండా మరికొంతమంది పోలీసు అధికారులు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించినట్టుగా తెలుస్తుంది. కానీ దానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి స్థాయి సమాచారం లేదు. ఆర్పీ ఠాకూర్ కలిసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.